యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దేవునికి స్తోత్రం. ఆ జీవము ప్రత్యక్షమైంది, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూడగలిగాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయన వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ నిత్య జీవాన్ని పిల్లరా మనం చూడగలుగుతాం, నిత్య జీవాన్ని పొందగలుగుతాం దేవునికి ప్రత్యక్షత మనకుంటే. ఆయన ప్రత్యక్షంగా చూడగలిగితే ఆ మరుక్షణమే మనం ఎందులోకి వెళ్తాం చెప్పండి? నిత్య జీవములోనికి వెళతాం. హల్లెలూయా. చెప్పండి, మనందరం కూడా ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవములోనికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు నిత్యము జీవింపచేసేటువంటి దేవుడితో, దేవదూతలతో ఆ నిత్యత్వమైనటువంటి పరలోక రాజ్యంలోనికి మనం చేరుకోగలుగుతామండి ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న మనం కొంతకాలమే ఉంటాం. దేవుడు మనకు అంత ఆయుష్కాలం నిర్ణయించాడో పిల్లలు అంతే మనం ఉంటాం. అలాగే దేవుడు ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు, ఆయన రాక కోసం పిల్లలు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూలోకంలో దేవుని మాటకు విధేయత కలిగి లోబడేటువంటి లక్షణం కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, లోబడే వారిని, దేవుని పిల్లలను దేవుడు పిల్లరా గొర్రెలతో పోల్చాడు. ఈ మధ్యకాలంలో ఒకడు మాట్లాడితే గొర్రెలు 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 గొర్రెలంట హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆ అర్ధరహితమైనటువంటి ఆ వ్యక్తి యొక్క మనసు మారాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. అవును పిల్లరా, గొర్రెలకి మేకలకి చాలా తేడా ఉంది. గొర్రెలు విధేయత కలిగినవిగా ఉంటాయి, గొర్రెలు లోబడే స్వభావాన్ని కలిగి ఉంటాయి, గొర్రెలు ఒకదాని గురించి ఒకటి ఆలోచించేదిగా ఉంటుంది, గొర్రెలకు క్రమం ఉంటుంది, మేకలకు క్రమం ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయన మేకకు సంబంధించిన వ్యక్తి కనుక గొర్రెల గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల గుంపును నేను ముందుండి నడిపిస్తాను, నేను పరలోక రాజ్యానికి నేను చేరబోతున్నాను, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా నేను పరలోక రాజ్యానికి మిమ్మల్ని కూడా గొర్రెగా జీవించే ప్రతి ఒక్కరిని, విధేయత కలిగిన ప్రతి ఒక్కరిని నా రాజ్యానికి తీసుకుని వెళుతున్నాను అనేటువంటి మాటలు దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్లరా మౌనం వహించి తలదించుకొని మౌనంగా ఉంటుంది. మేక అన్ని కంచెల మీదకి వెళుతుంది, ఆ కంచె మీద కొంచెంసేపు మేస్తుంది, ఈ కంచె మీద కొంచెంసేపు మేస్తుంది. గొర్రె అలా మేయదండి, తలదించుకొని నేలనున్నది అలా మేసుకుంటా పోతుంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, మేకలకు గొర్రెలు ఎలా కనబడతాయంటే కొంచెం హీనంగా కనబడతాయి ఈ భూలోకంలో ఉన్నంతకాలం. పిల్లరా, అప్పుడు పరలోక రాజ్యానికి వెళితే అక్కడ అంటాడట, కుడివైపున గొర్రెల గుంపుని, ఎడమవైపున మేకల గుంపును చూతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో భూమి పుట్టింది మొదలుకొని నా కొరకు విశ్వాసంతో కనిపెట్టి ఎదురు చూస్తున్న వారులారా, రండి, మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని లేక నిత్య జీవాన్ని సొంతం చేసుకోండి అని పంపుతాడట. ఇక ఎడమవైపున ఉన్న వారిని చూసి వారందరిని నిత్య నరకానికి పంపుతాడట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్ల దేవుడు న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడు పిల్లరా ఆయన ప్రత్యక్షమైనప్పుడు. కనుక ఆ సమయం వరకు మనందరం కూడా వేచి ఉండాలి. అంత మాత్రమే కదా, ఆ రాజ్యం కోసం సిద్ధపడాలి, ఎదురు చూడాలి. కొరింథీ సంఘము పిల్లరా, వారు చేసిన మంచి పని ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత కోసం వారు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూడాలి, దేవుని యొక్క పిల్లరా ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలి. దేవా, నేను కూడా నిన్ను చూడాలనే ఆశ నాకుంది నాయన. ఆనాటి దినాల్లో మోషే దేవుడిని అడిగాడు, అయ్యా నిన్ను చూడాలని ఉంది. ఈరోజు మనం కూడా ప్రార్థిద్దాం, దేవా నిన్ను చూడాలని ఉంది, నీ దగ్గరికి చేరాలని ఉందయ్యా, నీ రాజ్యానికి చేరుకోవాలని ఉంది, నీ సముఖంలో నిన్ను చూడాలనే ఆశ నాకుంది. యోహాను నిన్ను చూచాడయ్యా, నేను కూడా నిన్ను చూడాలని ఉంది నాయన. నీ రాజ్యానికి నేను చేరతాను తండ్రి, నీ రాజ్యంలో నేను చూడాలని, నీతో ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి అని దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, యోహాను చూసినప్పుడట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా పిల్లరా, అక్కడ మనం గమనిస్తే ఆత్మవశుడినైతేని
అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు నున్న సింహాసనమును ఆవరించి ఉండెను. పిల్లరా, ఈరోజు పరలోకములో దేవదేవుడు సింహాసనాసీనుడై ఆయన కూర్చున్నాడు. ఆయన ఎలాగున్నాడు? ఆయన చుట్టూ ఇంకెవరున్నారంటే 24 పెద్దలు ఉన్నారంట, 24 సింహాసనాలు కూడా ఉన్నాయంట. ఆ రాజ్యానికి పిల్లర యోహాను ప్రత్యక్షంగా చూచి అతడు సాక్షిగా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా అక్కడికి చేరుకోవాలి.